నేను నీకు కొన్ని పేపర్స్ ఇచ్చాను కదా, వాటి మీద సిరి సంతకం చేయించమన్నాను. సిరి, ఇక్కడ కూడా ఒకటి చాలు. ఇదిగోండి సిస్టర్. ఇప్పుడు నీ జాబ్ సేఫే కదా? నిన్నెక్కడికి పంపించరు కదా? నువ్వు సంతకం పెట్టావు కదా, ఇంకా అందరూ సేఫ్. అదేంటలా? నేను సంతకం పెడితే అందరం సేఫ్ ఎలా అవుతాం? ఇంతకు ముందేమో నువ్వు ఒక్కదానివే సేవ్ అవుతానన్నావు కదా. అంటే నువ్వు నన్ను సేవ్ చేసావు, నేను పోలీస్ సెక్యూరిటీ గార్డ్గా అందరినీ సేవ్ చేస్తాను కాబట్టి అందరం అప్పుడు సేఫే కదా. ఓ కరెక్టే కరెక్టే. దాక్షాయిని, ఇక నీ ఆటలు కట్టు. ఇదేంటి, సిరితో ఏదో పేపర్ల మీద సంతకాలు తీసుకుంది? ఏంది లాయరు, నాకు ఫోన్ చేస్తుండవు? నమస్తే మేడం. నమస్తే, విషయం చెప్పు. మీతో కొంచెం మాట్లాడాలి మేడం. చెప్పమంటున్నాను కదా. ఫోన్లో కాదు మేడం, డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి. ఏంది లాయరు, ఏదో టెన్షన్గా ఉన్నట్టున్నావు? మీరొస్తే నా టెన్షన్ పోతుంది మేడం. సరే, ఎక్కడికి రావాలి? లాడ్జికి మేడం. ఏయ్, మేడం మేడం, తప్పుగా అనుకోవద్దు. నేనిప్పుడు మీ అబ్బాయి జాలరెడ్డి ఉన్న లాడ్జిలోనే ఉన్నాను. మీరు అర్జెంటుగా వస్తే మీకు విషయం చెప్పాలి. జాలరెడ్డి కూడా మీకోసం ఎదురు చూస్తున్నాడు మేడం. సరే, వస్తున్నా. ఓకే మేడం. బండి పోని. ఆటో, ఆ వెహికల్ని ఫాలో అవ్వు. ఏం లాయరు, ఏం కొంప మునిగిందని అర్జెంటుగా రమ్మన్నావు? నేను అక్కడి నుంచి వస్తే ఎవరైనా చూసి ఫాలో అయితే? నాకు తెలుసు మేడం, కానీ తప్పని పరిస్థితి. ఏంటా పరిస్థితి? అది కొనక్కు లాయరు, సరిగ్గా చెప్పు. ఆ శ్రీవల్లి గారి దగ్గర నుండి మనకు నోటీస్ వచ్చింది మేడం. నోటీసా? ఏంటది? ముల్లేటి మోహన్ తదనంతరం మా ఆస్తులకు వారసురాలైన నేను బ్రతికే ఉన్నాను, ఒకచోట సేఫ్గా ఉన్నాను. నా ఆస్తుల మీద ఎవరికీ ఏ హక్కులు లేవు. నా ఆస్తి విషయంలో మీరు జోక్యం చేసుకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేయించాల్సి ఉంటుంది. కావున మా ఆస్తులను ఎలాగైతే పేదలకి అందాలని, ఎవరికి ఎంత చెందాలని వీలునామాలో ఉందో అదేవిధంగా జరగనివ్వక అడ్డుపడిన వారికి చట్టం తీసుకోబోయే చర్యలకి బాధ్యులు తప్పకుండా అవుతారు.
బాగానే పంపింది. ఓ లాయర్ పిల్ల. పిల్లకి తెలివితేటలు బాగానే ఉన్నాయి, మనకంటే తెలివి గలవాళ్ళు. నువ్వేమో సోది చెప్తూ కూర్చో, వాళ్ళేమో నోటీసులు పంపిస్తారు. దాన్ని అప్పుడే ఎత్తుకొచ్చేసుంటే ఈ నోటీసులని నాటకాలని ఈ బాధలు ఉండవు కదా. ఇదిగో లాయరు, మేడం. వీడి ఆవేశానికి కొంచెం బ్రేకులు వేయి. ఇప్పుడు అర్థమైందా? అందుకే నేను కూడా చేతులకి రక్తం అంటకుండా పని పూర్తి చెయ్యాలనుకుంటున్నాను. మన మర్మం వాళ్ళకి తెలిసిపోయింది. ఏంటి? అవునరా, తెలిసి కూడా వాళ్ళు మన మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? తీసుకోలేని పరిస్థితుల్లో తను ఉంది కాబట్టి. మనం శ్రీవల్లి గురించి తెలిసి కూడా తెలియనట్టు ఎలా ఉన్నామో వాళ్ళు కూడా మన గురించి తెలిసి తెలియనట్టున్నారు. అంటే వీళ్ళకి సిరినే శ్రీవల్లని తెలుసు. ఒకవేళ బలవంతంగా తీసుకువెళ్ళినా ప్రయోజనం లేదు కాబట్టి ఇంకేదో ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. ఇంకా ఇక్కడే ఉంటే నా గురించి కూడా తెలిసే ప్రమాదం ఉంది. ముందు నేను వెళ్ళి ఈ విషయాన్ని కిరణ్మయి గారికి చెప్పాలి. ఇప్పుడేం చేద్దామో చెప్పమ్మా. రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతా ఉంది. ఈ నోటీసులతో ఆస్తుల విషయంలో మనమేమీ చేయలేని పరిస్థితి క్రియేట్ చేశారు. ఆ లాయరు మంజు ఒకటే చేసిందే కదా. అవునరా, మంజు ఏమి తెలియనట్టు నాటకాలాడుతుంది. ఇంకా నాకు ఓపిక నశించింది. దీనంతటికీ ఒక్కటే మార్గం. ఏందమ్మా? ఆ సత్యగాన్ని లేపేసి మంజునే తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు అన్న కోపంతో ఇలా చేసింది అని ఆ నేరాన్ని మంజు మీదకి తోసేయాలి. అప్పుడు సిరి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటుంది. అప్పుడు మనం సిరిని తీసుకెళ్ళిపోదాం. ఎందుకు సత్య గారు ఎప్పుడు మూడీగా ఉంటున్నారు? ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు. నేను మూడీగా ఉన్నానని నువ్వు చెప్తేనే నాకు అర్థమవుతుంది. నేనెప్పుడు నాకు నచ్చినట్టే ఉండేవాణ్ణి. ఇప్పుడు నాకు నచ్చినట్టు ఉండలేకపోతున్నాను మంజు. ఇప్పుడు ఏమైందని? ఇంకేమవ్వాలి? సిరి దగ్గర ప్రేమ నటించాను. మా అమ్మ దగ్గర సిరి అంటేనే ఇష్టమని నటించాను. నీ దగ్గర ప్రేమున్నా లేనట్టు నటించాను. నాకు తెలియకుండానే నేనింత నటిస్తున్నాను. మీరేమీ అనుకోనంటే నేనొక సలహా చెప్పనా? చెప్పు. మళ్ళీ ఏం అనుకోకూడదు. పర్లేదు చెప్పు. కొద్ది రోజులు సిరిని తీసుకొని ఫారిన్ వెళ్ళొచ్చు కదా.